నీ పేరేటి? అన్వేష్. నువ్వు పట్టుకోకపోతే నీళ్ళలో మునిగిపోయేవాణ్ణి. థ్యాంక్ యూ. నువ్వు నీళ్ళల్లో ఆడితే అట్టుకోకుండా ఎట్టా వదిలేస్తాను? అయినా నేనెవరో నీకు తెలియదుగా. తెలియకపోతే మాత్రం నీళ్ళల్లో మునిగిపోతుంటే వదిలేస్తారా? నువ్వు చాలా మంచిదానివి. సర్లే, అసలు నువ్వు ఈడకెందుకు వచ్చినావు? స్కూల్ నుంచి పారిపోయి వచ్చాను. ఎందుకు? హోంవర్క్ చేయలేదు, మాస్టర్ కొడతారని. మరే ఇంటికి పోవచ్చు కదా. ఇంటికెళ్తే స్కూల్ మానేశానని అమ్మ తిడుతుందిగా. నీకు ఆకలిస్తుందా? నీకు ఆకలిస్తుందా? నేను పొద్దున్నే తిని బయలుదేరాను. నీకు ఆకలిస్తుందా? నన్ను వన్నం చూసి ఎన్ని దినాలైనాదో. ఉండు. ఇదిగో తిను. నువ్వు తిని. నేను తినొచ్చానుగా, మొత్తం నువ్వే తిను. ఇంతకీ మీ ఇల్లు ఆడా? ఇదిగో ఇలా వెళ్తే వస్తుంది మా టౌన్, గాంధీనగర్. ఈ ఏటవతల. మీరింట్లోనే ప్రచారాలు చేస్తే ఎలాగండి? అన్వేష్ దొరుకుతాడా? పొద్దున్ననగా స్కూల్కి వెళ్ళే పిల్లాడు. ఇంత రాత్రి అయినా వాడి జాడ తెలియలేదు. స్కూల్ కి ఫోన్ చేస్తే స్కూల్ వాళ్ళు రాలేదన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే కనపడలేదన్నారు. నా మనస్సు అంతా పరిపరి విధాలు పోతుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. ఐ మధ్య జాబ్. 3 సబ్ ఇన్స్పెక్టర్లు, 6 కానిస్టేబుల్ అదే పనిలో ఉన్నారు. డాడీ, ఒకవేళ అన్వేషణ ఎవరైనా కిడ్నాప్ చేశారేమో? ఏమిటి ఆ పిచ్చి మాటలు నువ్వును? డాడీ దొంగల్ని రౌడీల్ని పట్టుకొని కొడుతూ ఉంటాడు కదా. డాడీ నేను చేయలేక తమ్ముణ్ణి. టీవీలో వచ్చి అన్ని సీరియల్స్ చూస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి నీకు. భయం లేదమ్మా, తమ్ముడు వచ్చేస్తాడు. కిడ్నాప్ చేసిన వాళ్ళు నాకు దొరికితే ఇంకా బాగా తంతానని భయం కదా వాళ్ళకి. అలా చేయరు. తమ్ముడు తప్పకుండా వస్తాడు. సరేనా? మమ్మీ. బాబు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు రాక ఇంట్లో అంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? నిన్నెవరు ఏం చేయలేదు కదా, ఏం అనలేదు కదా? ఎంతసేపు? ఎలా వచ్చావు? మన కానిస్టేబుల్స్ తీసుకొచ్చారా? లేదు డాడీ, దుర్గి తీసుకొచ్చింది. ఈ పిల్లెవరు? నా ఫ్రెండ్. నేను నీళ్ళల్లో పడిపోతే నన్ను కాపాడింది. ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. రేయ్, నువ్వు ఏటికిందుకు వెళ్ళారా? ఏమిటండి ఆ ప్రశ్నలు? బిడ్డ ఇంటికి వచ్చినందుకు సంతోషించాలి కానీ ఇంట్లోనూ పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. నాన్న, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. అలాగే. 1 టౌన్. అవినాష్ వచ్చేసాడు. ఆస్క్ ద పీపుల్ టు కమ్ బ్యాక్. స్టాప్ ది సెర్చ్. నీ పేరేంటి? దుర్గండి. నువ్వు ఉండేది ఎక్కడా? ఏటవతల అడవి వెనకాల గూడెంలో. నువ్వు వేటికి ఎందుకు వచ్చావు? నీళ్ళ కోసమా? కావాలని వచ్చినాను. అదే, ఎందుకు? నేను చెప్పను. సర్లే, బట్టలు మార్చుకుని అన్నం తిను. నీ బట్టల్లో నుంచి ఓ జత బట్టలు దానికి ఇవ్వవే. రా. నౌ యు ఆర్ హ్యాపీ? థ్యాంక్ గాడ్. సరే, నేను మళ్ళీ వస్తాను. వాళ్ళకి భోజనాలు పెట్టి పడుకోబెట్టు. ఆ పిల్ల సంగతి రేపు పొద్దున్న చూద్దాం. నువ్వు ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఇక్కడికి రా. ఆడ కూకొని తినడం నాకు రాదు. మమ్మీ, నేను కిందే కూర్చుని తింటాను. ఒరే, నువ్వు ఇక్కడే కూర్చో. ఎక్కడ కూర్చున్నా ఒకటే. ఇక్కడ కూర్చుని తింటే ప్లేట్ నోటికి దగ్గర అవుతుంది, అక్కడ కూర్చుని తింటే ప్లేట్ నోటికి దూరం అవుతుంది. దుర్గి, నువ్వు కూడా వచ్చి అన్వేష్ పక్కన కూర్చో. నా నీడే కూకొని తింటానమ్మా.
नहीं पड़ेगा। बहुत हो गया ये ड्रामा मैना। వాల్యూమ్ తగ్గించు నాన్న. ఓకే మమ్మీ. नहीं जानता था कि तुम एक मैना हो, पर मुझे भी इस खेल में నువ్వు స్కూల్ నుంచే పారిపోయి వచ్చావా? ఇంటి నుంచే పారిపోయి వచ్చినాను. మీ ఇంటి నుంచి పారిపోవడం ఎందుకు? మా ఇంటి కాడి నుంచి కాదు, పెంచలయ్య ఇంటి కాడి నుంచి. పెంచలయ్య ఎవరు? బా షట్. चीजों को पाने के लिए और चंद गुड भी देते आता हूँ उनको नमन हुए। అన్వేష్, ఏదో ఓ ఛానల్ పెట్టుకుని స్థిరంగా చూడు. అలా చేస్తే నీ కళ్ళు పాడవుతాయిరా, టీవీ కూడా పాడవుతుంది. ఓకే మమ్మీ, నీకేం ఛానల్ కావాలంటే చెప్పు, అదే పెడతాను. నాకేం వద్దు, టీవీ ఆఫ్ చేయి. మమ్మీ మమ్మీ, దుర్గికి అప్పుడే పెళ్ళైపోయిందంట. ఏమిటి, ఇంత చిన్న పిల్లకి పెళ్ళా? వాళ్ళ ఊళ్ళో జాతర నాడు బొట్టు పెడితే పెళ్ళైనట్టేనంట. దుర్గికి బొట్టు పెట్టినవాడు ఓల్డ్ మ్యాన్ అంట. అందుకే దుర్గి వాళ్ళ ఊరి నుంచి పారిపోయి వచ్చేసింది. ఎరా ఏమండి, ఈ దారుణం చూసారా? దారుణమా? నువ్వు ఉండగానే దారుణం ఎలా జరిగిందే? జోక్ కాదండి, ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేశారు, అది కూడా బలవంతంగా. అందుకే అది ఇష్టం లేదని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. నిజంగానా? నిజమేనయ్యా, నేను 5వ క్లాస్ చదువుకుంటున్నాను. ఆ పెంచలయ్యకి 50 ఏళ్ళు. ఆడొచ్చి నాకు బొట్టెట్టేశాడు. నువ్వే నా పెళ్ళామన్నాడు. మా ఇంట్లో వాళ్ళు ఆడింటికి పంపేశారు నన్ను. బాల్య వివాహం దురాచారం కదయ్యా. అలా అని మా పంతులమ్మ చెప్పింది. అందుకే పారిపోయి వచ్చేసినాను. ఆ పెళ్లి చెల్లదు. నీకొచ్చిన భయమేం లేదు. నువ్వు మా దగ్గరే ఉండు, మేం చదివిస్తాం. అలా ఉండలేను. నేను ఆపడకపోతే మా నాన్నమ్మ బెంగెట్టేసుకుంటది. మా అయ్య, అమ్మ, అన్న, వదిన అందరూ నా కోసం ఏడుస్తుంటారు. నేను మా గూడానికి వెళ్ళాలమ్మా. ఆ పెంచలే నిన్ను బలవంతంగా తీసుకుపోతే నువ్వేం చేస్తావే? అయ్యగోరు, మీరు పోలీస్ ఆఫీసర్ గందా. దొంగల్ని అట్టుకుంటారు, రౌడీల్ని కొడతారు, తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతారు. పెంచలయ్య చేసింది తప్పే కదయ్యా. అన్ని జైల్లో ఎట్రా? మా గూడెంలో నాలాంటి పిల్లలు ఇంకా ఉన్నారయ్యా. వాళ్ళకు కూడా ఇట్లాంటి పెళ్లిళ్ళు జరగకుండా మీరు కాపాడలేరా అయ్యా? కాపాడతాను, తప్పకుండా కాపాడతాను. చట్టం ఉన్నది తప్పు చేసిన వాడిని శిక్షించడానికి. శారదా, వెంటనే మీ మహిళా మండలి తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. ఇంకా ఎలాంటి దురాచారాలు కొనసాగుతున్నాయని ముందు సభ్య సమాజానికి తెలియజేయాలి. ఈనాటికి మారుమూల గ్రామాల్లో ఇలాంటి దురాచారాలు సాగుతున్నాయంటే మనం నమ్మలేం. కానీ ఈ 12 ఏళ్ల దుర్గకి 50 ఏళ్లు దాటిన వాడు బొట్టు పెట్టి తన పెళ్ళాం అన్నాడు. గూడెం మొత్తం దాన్ని ఒప్పుకుంది. ఇంత చిన్నపిల్ల ఎదురు తిరిగి ఆ పెళ్లి కాదని ఇంట్లో నుంచి వచ్చేసింది.